హలో గైస్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అండ్ ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే గుంటూరు స్టైల్లో బిర్యానీ అన్నమాట. సో అక్కడ ఇంగ్రీడియంట్స్ అంతా చూపించేసాను. ఒకవేళ మళ్ళీ ఎవరైనా చూడకపోతే చూడండి, ఇక్కడ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకోండి. మీరు ఎంత క్వాంటిటీ అయితే తీసుకుంటున్నారో అంత సైజ్ కుక్కర్ సరిపోతుంది. అండ్ ఫస్ట్ నెయ్యి అండ్ ఆయిల్ వేసాము, ఎందుకంటే టేస్ట్ కోసము. అండ్ ఆఫ్టర్ దట్ బిర్యానీకి కావాల్సిన ఉంటాయి కాబట్టి అవి, అండ్ ఆనియన్స్ వేసుకున్నాక అవన్నీ బాగా ఫ్రై చేసుకోండి. అండ్ ఆఫ్టర్ దట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఎందుకు వేస్తామంటే టేస్ట్ కోసము. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మీకు తగినంత వేసుకోండి, మళ్ళీ మీకు ఘాటుగా అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో దాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోండి, ఎందుకంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకోండి, ఎందుకంటే కింద బాగాన అంటుకుపోతుంది అన్నమాట. సో అక్కడ నుంచి చేస్తున్నాను చూడండి, అలా అంటుకుపోకుండా ఉండడానికి. అండ్ ఆఫ్టర్ దట్ టొమాటోస్ కూడా మంచిగా టేస్ట్ అండ్ కలర్ఫుల్గా కనిపించడానికే. అండ్ చిల్లీ కొంచెం స్పైసీగా ఉండడానికి చిల్లీ వేసుకుంటాము. అండ్ ఇవన్నీ బాగా మిక్స్ అయిపోయేలాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఎంత బాగా మిక్స్ చేస్తే అంత టేస్టీగా ఉంటుంది అన్నమాట. అండ్ ఇప్పుడు కొంచెం పుదీనా అండ్ కొత్తిమీర రెండు ఒకసారి వేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ లాస్ట్లో మనం వేస్తే సరిగా ఉడకక టేస్ట్ అనేది రాదనమాట. సో ఇప్పుడు వేసేస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఆనియన్స్ అన్నీ తగులుతూ టేస్టీగా తినేటప్పుడు ఉంటాయి. అండ్ ఇక్కడ వచ్చేసి ఎన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ అండ్ ఎంత రైస్ పడుతుందంటే మాకు 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్కి 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్కి 3 గ్లాసెస్ ఆఫ్ బియ్యం అన్నమాట. అండ్ ఇక్కడే మనం వాటర్ వేసేసాక ఉప్పు కూడా వేసుకోవాలి, కల్లుప్పు అయితే బెస్ట్. అండ్ కొంచెం బాగా ఉడకనివ్వండి. అండ్ బియ్యం కూడా నీట్గా కడుక్కోండి. అలా ఉడుకుతున్నప్పుడు కొంచెంగా మనం బియ్యం అనేది వేసేయాలన్నమాట. చూడండి, జాగ్రత్తగా వేయండి. అక్కడ వీడియో తీసేటప్పుడు నా మీద పడిందనమాట. సో అలా మొత్తం వేసినాక ఒక గంట తీసుకొని తిప్పండి. అండ్ వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూసేయండి. ఒక 2 to 3 విజిల్స్ రాగానే స్టవ్ ఆఫ్ చేసేయండి. Now the video will be continue. Let's watch. కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ గైస్. ఇలాంటి ఎన్నో వంటలతో మేము ముందుకు వస్తూ ఉంటాం. వీడియో కంటిన్యూ అవుతుంటుంది, చూసేయండి.